గోపినాథ్ గారు, అశోక్ గౌడ్ గారు, సంజీవ్ కుమార్ గారు, దీనిలో ఉన్న కార్యకర్తల నాయకులందరికీ శుభాభివందనాలు. చాలా సమయం తర్వాత స్తబ్దత, ఒక అనిశ్చితి, ఒక ప్రతికూలమైన పరిస్థితుల తర్వాత ఏమైనా మునుగోడలో ప్రయోగశాల జరిగింది. చాలా మనకు ఇబ్బంది అయితే జరిగింది. ఖచ్చితంగా ఇందాక అన్నది ఎవరైతే ప్రశ్న సమాధానం అయితే మనకాడ లేదు. ఏది ఏమైనప్పటికీ గతం గత తప్పులు ఎవరైనా కానీ పై వాళ్ళే కానీ మనవి కానీ కింది వాళ్ళే కానీ ఎవరైనా ఆయా పరిస్థితుల్లో అందరం తప్పులు చేసి ఉండొచ్చు కాక ఇక మీద నరేంద్ర మోడీ గారిని గెలిపించుకోవాల్సిన అవసరం, భారతీయ జనతా పార్టీ ఇక్కడ మునుగోడ్లు కాపాడుకోవాల్సిన అవసరం, భరతమాత దిగ్విజయంగా అప్రతిహతంగా ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఒక ప్రచండమైన శక్తిగా భారతదేశాన్ని చూడాల్సిన అవసరం మనం ముందున్న కర్తవ్యం. కాబట్టి ఏది ఏమైనా వచ్చే పార్లమెంట్ లో మనం 10 సీట్లు 12 సీట్లు అనుకుంటున్నాం, కానీ కూర్చుంటే రాదు. మునుగోడు మన 7 మండల 7 నియోజకవర్గాలు మునుగోడు భువనగిరి కాబట్టి ఈ పార్లమెంట్ లో మునుగోడులో ఖచ్చితంగా మనం మంచి ఫలితం చూపించాలా. ఎవరు నిరాశపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఏది ఏమైనా అభ్యర్థి ఎవరైనా భువనగిరి పార్లమెంట్ ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్తున్నారు. ఎవరికి ఎటువంటి అనుమానం లేదు. ఇక గతాన్ని మర్చిపోదాం. ఒకరిగోలు విమర్శలు, ప్రతి విమర్శలు, సంజాయిషీలు, కాలయాపనలు ఇట్లాంటి ఏమి వద్దు. శక్తి వంచన లేకుండా గ్రామ స్థాయి నుంచి ఇందాక మిత్రులు చెప్పినట్టుగా బూత్ కమిటీలు ఎక్కడ లోపాలను సవరణ చేసుకుందాం. మనకి ఊరు మొత్తం రావాల్సిన అవసరం లేదు. నరేంద్ర మోడీ గారు బ్రహ్మాండమైన ఇలా ఆదరణ ఉంది. మన రామ మందిరంతో ఒక విప్లవం, ఒక కెరటం, ఒక ప్రజలలో నిశ్శబ్దం కూడా కాదు, ఒక కెరటమే, ఒక ఉప్పమ సునామీ లాగా ఇలా దేశవ్యాప్తంగా వాతావరణం ఉంది. ఇలా మనం భువనగిరిలో కూడా అదే వాతావరణం ఉంది. ఖచ్చితంగా అభ్యర్థి ఎవరైనా గెలిచి తీరుతామన్న నాకైతే ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఉందని నేను ఆశిస్తా ఉన్నా. ఏది ఏమైనా కష్టపడతాం. ఇంకొక 2 నెలల సమయం కావచ్చు. మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్ రాబోతా ఉంది అంటున్నారు. ఈ లోపల మనకు కొన్ని కార్యక్రమాలు ఇచ్చాం. బస్ యాత్ర ఉంది, నారీశక్తి ఉందని కార్యక్రమం ఉంది. బస్ యాత్ర ఒక చిన్న పొరపాటు ఏం జరిగిందంటే, ముందు 18 నుంచి భువనగిరి పార్లమెంట్ 18 తారీఖు 23 వరకు మన నాయకులు కార్యకర్తలు తిరిగి రాలేని పరిస్థితి ఉంది. ముందే నాయకులు సూచించలేదు. చాలా మంది ఉన్న వాళ్ళు మనం అందరూ టికెట్లు కొనుక్కున్నాం. చాలా మంది 500 సిద్ధమైంది. కొన్ని క్యాన్సల్ చేసుకునే పరిస్థితులు లేదంటున్నాం. నాయకులందరూ అటుపోయే పరిస్థితులు 200 మండలం మునుగోడు తీసుకుని 200 మంది అనుకోండి. యాత్ర మనకి 20 తారీఖు అంటే 22 మంది బస్ యాత్ర మనకి 22వ తారీఖు చౌటుప్పల రాబోతా ఉంది. మన నాయకులు వచ్చే వరకు 23వ తారీఖు అయ్యేటట్టుంది. చాలా క్లిష్టమైన పరిస్థితి. దాని అందరం కూర్చొని ఆలోచిస్తాం. పోయే వాళ్ళు బుక్కులు కొంతమంది ఆగిపోతే కూడా మరి మంచిగా ఆలోచించాలి. 200 మంది అని అందరూ దాదాపు బుక్కులే ఉన్నారు. మండల నాయకులు, ముఖ్యమైన నాయకులు, మండలానికి 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ టికెట్లు కొనుక్కున్నారు. పార్టీనేమో ముఖ్య నాయకులు ఎవరు పోవద్దని ఆదేశించింది. అది కొంచెం క్లిష్ట పరిస్థితి. ఏది ఏమైనా మన 22వ తారీఖు నాడు రోడ్డు షోలు ఉన్నాయి. ఫస్ట్ చౌటుప్పల్, నారాయణపురం, కట్టుపల కవర్ కాకపోవచ్చు, మునుగోడు, చండూరు, మరి కూడా నాంపల్లి మండలం మిస్ అవుతుంది. అట్లా చాలా ఊళ్ళని చాలా మండలాలు మిస్ అవుతున్నాయి. మనం బాధపడాల్సిన అవసరం లేదు. పక్క మండలాల వాళ్ళం అదో మనం మరి అనుకో చండూరుకు వస్తే నాంపల్లి వాళ్ళు సరిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. కానీ సంఖ్య లేకపోతే పేదలకు జరిగితే ముఖ్యమైన నాయకులు రాబోతా ఉన్నారు. ఇప్పుడు మనం ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరిని జయించాల్సిన అవసరం లేదు. ఎవరు డబ్బులు ఖర్చు పెడతారో ఇంకేదో తెచ్చిస్తారో ఎటువంటి ఆలోచన మనం చేయాల్సిన అవసరం లేదు. స్వచ్ఛందంగా అందరూ కష్టపడాలా. ఒక్కొక్క మండల కేంద్రాల కనీస పక్షంగా 2000 మంది స్వచ్ఛందంగా మన కార్యకర్తలు కావచ్చు, మన అభిమానులు కావచ్చు, భారతీయ జనతాకు సంబంధించిన ఎవరైనా కావచ్చు 2000 మంది తగ్గకుండా ఒక్కొక్క రోడ్ షో ఉండాలని పార్టీ సూచన చేస్తూ ఉంది. భారీగా బహిరంగ సభలు ఏమి లేవు. ఒక్కొక్క రోడ్ షోలో 2000 మంది ఖచ్చితంగా ఉండాలి. ఈ బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి. మీటింగ్ ఫెయిల్ అయినట్లయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు ఉంటాయి. ఒక వాతావరణం వచ్చింది. ఇప్పుడు వాతావరణం చెడగొట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు నాయకులు ఎవరో పెద్దోళ్ళు ఎవరో మనకు వచ్చే రక్షణ నిలబడుతున్న ఆలోచనలు మనకేం లేవు. సబ్జారీ గవర్నర్లందరూ కూడా భూమి పుత్రులే కట్టమే పుత్రులమే మోసకాలమే. మనకు కూడా పౌరుషం ఉంది, సేవ ఉంది. మనకి ఎవరికి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కష్టపడతాం. ఈ 20 యాత్రను దిగ్విజయంగా
గెలిపించుకున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ముందుగా గణనీయంగా మంచి ఓట్ బ్యాంక్ మనం సాధించుకున్నాం. తప్పకుండా భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించి ప్రధానమంత్రి గారికి కానుక ఇవ్వాలా. ఆ 400 సీట్ల మనం కూడా అనుకున్నారా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మూడోసారి జయకేతం ఎగరేయాలి. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ శోభ ప్రపంచవ్యాప్తంగా ఖండాలుగా వ్యాపించాలా. దీంట్లో మన భూమిక ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కష్టపడదాం. ఈ నెలన్నర రోజులు కష్టపడి గతం మర్చిపోయి అందరూ ఇదిగా కష్టపడి ఫలితం చూపించి నరేంద్ర మోడీ గారిని వారి శక్తిని ఇంకా బలంగా ఇంకా శక్తివంతంగా చేసి భారతదేశాన్ని ప్రపంచంలో శక్తిగా నిలబెట్టే దిశగా మనందరం కృషి చేస్తామని భావిస్తూ సెలవు. మైక్